ఒక యోగి దగ్గరికి స్వామి రామ అని ఒక మహాయోగి హిమాలయాల్లో మహాతపస్సు చేశాడు. ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. ఒక అతను వచ్చి నా మనస్సు బాగాలేదు, మీరు దానికి ఏమైనా వైద్యం చేయండి అన్నాడు. సాయంత్రం రావాయా అన్నట్టు, 4ంటికి రా అన్నాడు. ఈ 4ంటికి వచ్చాడు. వచ్చేసరికి ఈ యోగి ఓ పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు. పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. సరే నీ మనసు బాగాలేదన్నావు కదా, ఏది బయటికి తీ అన్నాడు. అదేమిటండి బయటికి ఎలా తీస్తావు? మరి బయటికి తీయకుండా వైద్యం ఎలా చేస్తావా? కాలు బాగాలేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా, చెయ్యి బాగాలేదంటే చెయ్యి చూపించమంటారు కదా. ఓ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయాయంటే పళ్ళు చూపించమంటారు కదా. అట్టిపళ్ళు నువ్వు జామ పళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి. మరి ఏది బాగా లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి. చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి, అది ఉన్నట్టా మరి లేనట్టా. అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు. అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం.